మామూలుగా ఏదైనా ఊళ్ళో గుడిని చూస్తాం. ఇక్కడ గుడిలోనే ఊరుందండి. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది. అదేంటో కాదండి, శ్రీరంగ దేవాలయం. ఈ గుడిలో పల షాపులు, ఇల్లు, స్కూళ్లు అన్ని ఉన్నాయి. ఈ గుడి మొత్తం 150 ఎకరాల్లో ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం తిరిగి చూడడానికి కనీసం 2 గంటలైనా పడుతుంది. ఈ టెంపుల్ లో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. స్వామివారి దగ్గరికి పోవాలంటే 7 ద్వారాలు దాటుకొని పోవాలి. ఈ 7 ద్వారాల్లోనే ఊరు మొత్తం ఉంటుంది. ఈ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని కూడా అంటారు. టెంపుల్లో తాయారు సన్నిధిలో ఉన్న ఈ చక్రస్తంభంలో మన 5 వేళ్లను ఉంచి స్వామివారిని చూడగలిగితే ముక్తికి అర్హులవుతారని అంటారు. ఇప్పుడు ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మథనం జరుగుతున్న సమయం బ్రహ్మదేవుడు శ్రీ విష్ణు కోసం తపస్సు చేశాడు. అపూర్వమైన బ్రహ్మదేవుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. తన ఆత్మ స్వరూపాన్ని గణింపచేసి తనని తానే ఒక విగ్రహ రూపంలో సృష్టి చేసి శ్రీరంగనాథుని విగ్రహాన్ని తయారు చేసి దానిని బ్రహ్మదేవునికి ప్రసాదించాడు. ఆ విగ్రహ రూపం ఆదిశేషునిపై పవలించిన శ్రీరంగనాథ స్వామి వారిది. సూర్యవంశ రాజు అయిన ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మను గూర్చి ఘోర తపస్సు చేశాడు. బ్రహ్మ ఈ తపస్సుకు మెచ్చి తాను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుణ్ణి తనకు ప్రసాదించాడు. ఇక్ష్వాకు మహారాజు నుంచి సూర్యవంశ రాజులందరూ శ్రీరంగనాథుణ్ణి ఆరాధిస్తూ శ్రీరాముని వరకు కొనసాగింది. రావణుడు తమ్ముడు రావణుడు చేసే దుర్మార్గాలను సహించలేక హితబోధనలు చేస్తాడు. నువ్వు చెప్తే నేను వినాలా అని ఆ మాటలను పెడచెవిలో పెడతాడు. విభీషణుడు రాముడి వద్దకు వెళ్తాడు. రావణుని వధానంతరం రాముడితో పాటు విభీషణుడు అయోధ్యకు చేరుకుంటాడు. శ్రీరామ పట్టాభిషేకం అనంతరం విభూషణుడు లంకకి వెళ్ళలేకపోతాడు. అప్పుడు ఆ సమయంలో శ్రీరంగనాథుని విగ్రహాన్ని రాముల వారు విభూషణునికి ప్రసాదించారు. విభూషణుడు సంతోషంగా లంకకు బయలుదేరాడు. విభూషణుడు శ్రీరంగనాథుని విగ్రహంతో ఉభయ కావేరి మధ్యకు చేరే సమయంలో సంధ్యా సమయం అయ్యింది. విభూషణుడు స్వామివారిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వచ్చాడు. విభూషణుడు తిరిగి వచ్చే సమయానికి శ్రీనాథుడు ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ఠ కావడం చూసి చాలా విచారించాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ధర్మచోళుడు అతన్ని ఓదార్చాడు. అతని అనుమతితో అక్కడే ఆలయం నిర్మించాడు. విభూషణుని కోరిక మేరకు దక్షిణం లంక వైపు తిరుగుతాడు. మీకు బాగా అర్థమైందనే అనుకుంటా. ఈ టెంపుల్లో ఉండే 21 గోపురాల్లో ఒక గోపురం మాత్రం తెల్లగా ఉంటుంది. అది ఎందుకంటే 1323వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ శ్రీరంగం దేవాలయాన్ని దోచుకోవడానికి వచ్చాడు. ఆలయంలో విలువైన బంగారం, రత్నాలు దోచుకొని వెళ్లారు. అయితే ప్రధాన ఆలయంలో చాలా విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలుసుకొని సుల్తాన్ అతని సైన్యం వెతుకుతూ ఉంటారు. అప్పుడు గ్రామస్తులు, అర్చకులు వారితో పోరాడి ప్రాణాలు కోల్పోతారు. సుల్తాన్ అతని సైన్యాన్ని దృష్టి మరచడానికి విల్లాయి అనే దేవదాసి ఒక గోపురం మీద నిలబడి గంటల కొద్దీ నాట్యం చేస్తుంది. అది చూసిన సుల్తాన్ ఆ దేవదాసి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ దేవదాసి ఆ సుల్తాన్ ను ఆ గోపురం పైనుంచి తోసివేస్తుంది. అతన్ని చంపిన అపరాధ భావంతో దేవదాసి అక్కడి నుంచి దూకివేస్తుంది. అప్పటి నుంచి ఈ గోపురాన్ని వెల్లాయి గోపురం అని పిలుస్తారు. వెల్లాయి అంటే తెలుపు అని అర్థం. శ్రీ రామాచార్యులు పరమపదించి 1000 ఏళ్లకు పైగా గడిచినా సరే శ్రీరంగ ఆలయంలో ఆయన పార్థివ దేహం పద్మాసన భంగిమలో ఇప్పటికీ చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది. ఈ గుడి మొత్తం 7 ప్రాకారాలు, 21 గోపురాలు, 50 చిన్న ఆలయాలతో కలిసి భూలోకంపై ఉండే వైకుంఠంలా కనిపిస్తుంది. కావేరి మరియు కొలరున్ అనే జంట నదుల మధ్య ఈ ఆలయం ఉంది. స్వామి వారిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పకుండా చూడాల్సిన ఇవే. ప్రదక్షిణ ప్రాకారంలో గోడ మీద తోకలేని గుర్రం, కన్ను లేని బల్లి, ముక్కు లేని చేప, ఈ మూడిటికి శ్రీరంగనాథుడు మోక్షం ఇచ్చాడు అని చెప్తారు. మరియు ఎదురుగుండా ఒంటి స్తంభం మీద గరుడా వారు వీళ్ళని సేవించుకుంటే పైకి వెళ్ళినప్పుడు శ్రీరంగం చూసినట్టు సాక్ష్యం చెప్పాలి అని అంటారు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక పుణ్యక్షేత్రంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.